హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చలి మామూలుగా లేదండి. అసలు మార్నింగ్ టైంలో లేవడమే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంది. కానీ తప్పదు కదండీ! పిల్లలకి స్కూల్ మార్నింగే 8:30కి వెళ్తారు కదా! ఇంకా ఈలోపు వాళ్ళ కోసం బ్రేక్‌ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయాలి. అలాగే బాక్స్‌లో పెట్టడానికి కూడా ఏవో ఒకటి ప్రిపేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ మంత్ చలి చాలా ఎక్కువైపోతుంది కదండీ! ఇంకా నెక్స్ట్ మంత్ వీళ్ళకి హాలిడేస్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళందరికీ కూడా వింటర్ హాలిడేస్ ఉంటాయన్నమాట. ఇంకా వింటర్ హాలిడేస్ ఇచ్చే వరకు ఈ విధంగా మార్నింగ్ టైంలో లేవటం ఇవన్నీ ప్రిపేర్ చేయడం ఇవన్నీ తప్పదనమాట. మేమిక్కడ 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాం కదండీ! నాకు, పిల్లలకి, మా హస్బెండ్‌కి కూడా ఈ క్లైమేట్ అలాగే ఈ చలి కొంచెం అలవాటయిపోయాయండి. కానీ అమ్మ, అత్తమ్మ, సత్య ఉన్నారు కదండీ! ఇది కొంచెం వాళ్ళకి కొత్త క్లైమేట్ కదా! ఈ చలిలో పాపం అస్సలు లేవలేకపోతున్నారు మార్నింగ్ టైంలో. ఇక్కడ నేను పిల్లలకి బాక్స్‌లో పెట్టడం కోసం పాస్తా ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్‌గానే ప్రిపేర్ చేశానండి. ఈ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది 2, 3 వీడియోస్‌లో నేను ఆల్రెడీ షేర్ చేశాను కదండీ! అందుకని అంత క్లియర్‌గా అయితే రెసిపీ షేర్ చేయట్లేదు. ఇదే వాళ్ళకి బాక్స్‌లో పెట్టేశాను. అలాగే కొంచెం కొంచెం తినేశారు. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇక్కడ చాక్లెట్స్ తీసుకుంటున్నారండి. ఈ బాక్సు దివాళీ గిఫ్ట్‌గా వచ్చిందనమాట. ఒక 2 బాక్సెస్ వచ్చినట్టున్నాయి. నేను వాళ్ళకి కనిపించకుండా బీరువా పైన పెట్టేశానండి. ఇప్పుడు వాళ్ళకి కనిపించినాయన్నమాట ఈ బాక్సులు. ఇంకా చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నారు. నేను సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఎక్కువగా చాక్లెట్స్ గానీ, బేకరీ ఐటెమ్స్ గానీ ఇటువంటివి ఎక్కువగా ఇవ్వను. దట్టు ఇప్పుడు వింటర్ కదండీ! వింటర్‌లో కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి చాక్లెట్స్, స్వీట్స్ ఎక్కువ పెడితే గనక కఫం పట్టేసి, రొంపలు పట్టేసి అట్లా ఉంటుందనమాట. అలాగే మనం తేలికగా అరిగేవి వేడి వేడిగానే పెట్టాలండి. మనం తిన్నా కూడా ఈ వింటర్‌లో, ఈ చలిలో కొంచెం ఫుడ్ కూడా వేడి వేడిగా తినేస్తేనే తొందరగా డైజెస్ట్ అవుతుంది. వింటర్‌లో మాకిక్కడ మెయిన్ ఏంటంటే తిన్నది డైజెస్ట్ అవ్వదండి. అంటే తొందరగా అరగదన్నమాట. తేలిగ్గా అరిగేవే తినాలి. ఎక్కువగా నాన్ వెజ్ తిన్నా కూడా అరగదు. అలాగే చల్లగా కూడా తినలేము. వేడి వేడిగా తేలిగ్గా అరిగేవి జావల్లాంటివి ఇటువంటివే తినాలండి. ఆల్రెడీ సాత్విక్‌కి డైజెషన్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక 2 డేస్ నుంచి సాత్విక్‌కి వామిటింగ్స్ అవుతున్నాయి. ఏమి తిన్నా కూడా అరగట్లేదు. సో, టాబ్లెట్స్ అయితే వేస్తున్నాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. ఇంకిక్కడ అత్తమ్మ బాల్కనీలో కూర్చొని చూస్తున్నారనమాట పిల్లలు స్కూల్‌కి వెళ్తుంటే. మామూలుగా అత్తమ్మ వాళ్ళు ఊర్లో ఉంటే గనక నైట్ చాలా తొందరగా నిద్రపోతారండి. మార్నింగ్ చాలా ఎర్లీగా నిద్ర లేస్తారనమాట. అంటే 4:30, 5 ఆ టైంకే నిద్ర లేచి ఇంకా ఇంటి పనులు అవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకిక్కడికొచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ టైంలో నిద్ర లేవడానికి 7, 7:30 ఆ టైం అయిపోతుందండి. అదే అంటున్నారనమాట. "నేనెప్పుడు ఈ టైంకి నిద్ర లేచేదాన్ని కాదమ్మా. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ఇంత టైం పట్టేస్తుంది, ఇంత టైం అయిపోతుంది" అని. మామూలుగా ఈ చలికి మనం నిద్ర లేవడమే చాలా కష్టమండి. ఇంక వాళ్ళెలా నిద్ర లేస్తారు పాపం. అందుకని నేను కూడా ఎవరిని నిద్ర లేపట్లేదు. నేను లేచి ఇంకా పిల్లల కోసం బాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంక వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి వేడి వేడిగా కాఫీ అవి ఇస్తున్నాననమాట. ఈ చలికి ఇంకా వేడి వేడిగా కాఫీ, టీ ఇవే తాగాలనిపిస్తుంది మార్నింగ్ టైంలో. ఇంకిక్కడ నేను ఉప్మా ప్రిపేర్ చేశాను. సూపరా? జారుడు ఉప్మా. కాంక్రీట్ ఈ మధ్య తింటున్నారులే కొంచెం వేడి వేడిగా. ఇది వరకు అస్సలు తినేవారు కాదు. జీడిపప్పు అయిపోయింది నెయ్యితో. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, బాక్స్‌లోకి కూడా పాస్తా ప్రిపేర్ చేశాను కదండీ! ఇంకా మేమందరం ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా అత్తమ్మ, అమ్మ, సత్య ముగ్గురు కూర్చొని వేడి వేడిగా ఉప్మా తింటున్నారు. ఇంకిక్కడ నేను మార్నింగ్ లేచిన వెంటనే గదులన్నీ కూడా మాప్ పెట్టేశానండి. ఇంకా తలస్నానం చేసేసి ఇంట్లో మొదటిసారి అంటే సంవత్సరం తర్వాత దీపం పెట్టుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. తలస్నానం చేసేసి ఫస్టు గదులన్నీ కూడా శుద్ధి చేసుకుంటున్నాను. మావయ్య గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా దేవుని దగ్గర పాత వస్తువులన్నీ కూడా అంటే పసుపు, కుంకుమ, ఒత్తులు ఇవన్నీ పాతవి ఉంటాయి కదండీ! అవన్నీ కూడా అత్తమ్మ యూపీ వచ్చిన వెంటనే అవన్నీ తీసేసి ఇవన్నీ కూడా సర్దారనమాట నీట్‌గా. ఇంక తర్వాత దేవుని దగ్గర అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఇల్లంతా కూడా ఒకసారి శుద్ధి చేసేసుకున్నానండి. ఇంట్లో గంగా జలం ఉంది. ఇంకా ఆ జలంలో కొంచెం పసుపు వేసేసి గదుల్లో అంతా కూడా చల్లేసాను. ఇంకా సంవత్సరం తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్నాను. మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. సో, ఇంట్లోకొక వెలుగు వచ్చినట్టుందనమాట. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! ఇక్కడ
పూజ దగ్గరికి పువ్వులు దొరకడం కొంచెం కష్టమేనండి. బయట ఎక్కడ కూడా ఎక్కువగా పువ్వులు అమ్మరు. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కువగా బంతి పువ్వులుంటాయి. బంతి పువ్వులు పూజ దగ్గర పెట్టుకోకూడదు అంటారు కదండీ! అలాగే వింటర్‌లో ఇక్కడ ఎందుకో పువ్వులు కూడా సరిగ్గా పుయ్యవు. మామూలుగా అయితే మందార పువ్వులు ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంక వింటర్ స్టార్ట్ అయింది అంటే పువ్వులు కూడా ఇంకా సరిగ్గా పుయ్యవనమాట. ఇంక నాకు పార్కులో ఏ పువ్వులు కనిపిస్తే ఆ పువ్వులు ఈ విధంగా తెచ్చుకొని పూజ చేసుకుంటున్నాను. మరీ పువ్వులు లేకుండా పూజ చేసుకుంటే మనకి తృప్తిగా ఉండదు కదండీ! కానీ ఇంకా వింటర్‌లో పువ్వులే దొరకవనమాట పూజకి. ఇంకా ఆ విధంగానే దీపం పెట్టుకోవాలి. సంవత్సరం తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్నాను కదండీ! అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకుందాం అని అనుకున్నాను గానీ, ఇంకా మార్నింగ్ కుదరలేదు. పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేయడం, తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, ఇంకా మార్నింగ్ కుదరలేదనమాట. ఇంకా ఊరు నుంచి తెచ్చుకున్న స్వీట్స్ ఉన్నాయి కదండీ! సో, ఆ స్వీటు అలాగే కొబ్బరికాయ కొట్టి, దీపం పెట్టి నమస్కారం చేసుకున్నాను. ఇంట్లో ఈ విధంగా మార్నింగ్ టైంలోనే చక్కగా దీపం పెట్టుకుని, పూజ చేసుకుని, ధూపం వెలిగించుకుంటే, మనకి తెలియకుండానే మన మనసుకి చాలా ప్రశాంతంగా, ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది కదండీ! 1 ఇయర్ నేను ఇంట్లో దీపం పెట్టలేదు, పూజ చేయలేదు కదండీ! ఆ 1 ఇయర్ ఈ 1 ఇయర్ కూడా ఎప్పుడెప్పుడు ఇంట్లో దీపం పెట్టుకుంటానా? ఎప్పుడు పూజ చేసుకుంటానా? అనే అనుకునేదాన్నండి. ఇంట్లో ఏమీ లేనట్టు, నేనేదో కోల్పోతున్నట్టు అట్లా అనిపించేదనమాట నాకు. సో, మేబీ అదే నెగెటివ్ ఎనర్జీ అనుకుంటా. ఇంట్లో ధూపం, దీపం, పూజలు, దీపాలు ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి కదండీ! సో, ఈ 1 ఇయర్ ఇంట్లో దీపాలు పెట్టకపోవడం, పూజలు చెయ్యకపోవటం వల్ల నేను కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశానండి. అంటే ఇంట్లో ఒక నెగెటివ్ ఎనర్జీ, ఇంట్లో ఏదో కల లేనట్టు, ఆందోళనగా ఉండటం, అలాగే ఇంట్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రెగ్యులర్‌గా రావటం, ఇటువంటివన్నీ కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేశానండి. చాలామంది చెప్పారు ఇంట్లో నిత్య పూజ చేసుకోవచ్చు. చనిపోయినా కూడా నిత్య పూజ అవన్నీ కూడా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పారు. అయినా సరే నేనింకా ఇంట్లో పద్ధతుల ప్రకారం దీపం పెట్టడం ఇవన్నీ కూడా చెయ్యలేదనమాట. ఇప్పుడు అనిపిస్తుందండి కొన్ని కొన్ని పద్ధతులు మనం కూడా మార్చుకోవాలి అని. మన మనసుకు ప్రశాంతతనిచ్చే పని ఏదైనా సరే అది మనం మధ్యలో ఆపకూడదండి. రెగ్యులర్‌గా చేస్తూనే ఉండాలి అని అనిపించింది. ఇంకిక్కడ నేను పూజ చేసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసి, ఇంక వంట పనైతే స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్‌లోకి బంగాళాదుంప ఫ్రై, అలాగే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఆంధ్ర వెళ్తే ఎవరైనా వండి పెడితే తినాలి అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ వంట అవి నేనే చేసుకుంటాను. నా వంట నేనే తింటాను కదా! ఆంధ్ర వెళ్ళినప్పుడు ఇంకా కూర్చొని తినాలి అని అనిపిస్తుంది. ఇంకా యూపీ వస్తే గనక యూపీ ఎవరొచ్చినా సరే అంటే నా దగ్గరికి ఎవరొచ్చినా సరే వాళ్ళకి నా చేతులతో నేనే వండి పెట్టాలి అని అనుకుంటానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అత్తమ్మ గాని, అమ్మ గాని వస్తే గనక వాళ్ళ చేత నేను ఎక్కువగా పనులు కూడా చేయించను. చేస్తారు. బట్ వంట పని ఇటువంటివన్నీ గూడా నేనే చేస్తాను. నేనే వండి పెట్టాలి అని అనుకుంటాననమాట. ఇక్కడికొస్తే వాళ్ళు కూడా ఎక్కువగా నా చేతి వంట తినడానికే ఇష్టపడతారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళ కిచెన్‌లో వేరొకళ్ళు వంట చేయడానికి కొంచెం భయపడతారు కదండీ! ఎంత వంట వచ్చిన వాళ్ళైనా సరే, ఇప్పుడు అత్తమ్మ, అమ్మ ఉన్నారనుకోండి, ఇక్కడ వంట చేయడానికి కొంచెం భయపడతారు. ఎందుకంటే పిల్లలకి అర్జున్‌కి నచ్చుతుందో లేదో అని కొంచెం భయపడతారు. "నువ్వు చేస్తేనే బావుంటుందమ్మా" అంటారనమాట. అదేవిధంగా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గూడా అందరూ ఉంటారు కదండీ! అక్కడ కూడా నేను వంట చేయడానికి కొంచెం భయపడతాను. వంట బాగా వచ్చినా సరే వాళ్ళందరికీ నచ్చుతుందో లేదో, ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలీదు కదా మనకి కిచెన్‌లో. ఆ విధంగా ఒకరి కిచెన్‌లో ఒకరు వంటలు చేయడానికి కూడా కొంచెం భయపడతాం కదండీ! అందుకని ఇక్కడికొచ్చినప్పుడు ఎక్కువగా నేనే వంట చేస్తాను. ఇంకిక్కడ మా హౌస్ ఓనర్స్ ఉసిరికాయలు తీసుకొచ్చి ఇచ్చారండి. వాళ్ళకి ఉసిరి చెట్టు ఉంది. చెట్టు నిండా కాయలుంటాయండి. ఎవ్రీ ఇయర్ మాకు ఈ విధంగా కొన్ని ఉసిరికాయలు తీసుకొచ్చి ఇస్తారనమాట. నేను హెయిర్ కేర్ వీడియోస్ చేస్తాను కదండీ! ఆ వీడియోస్‌కి కొన్ని యూజ్ చేసుకునేదాన్ని. అలాగే కొన్ని ఉసిరికాయ ఊరగాయ, అలాగే ఉసిరికాయ తురుము పచ్చడి కూడా ప్రిపేర్ చేసేదాన్నండి. లాస్ట్ ఇయర్ కూడా ప్రిపేర్ చేసి వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. సో, నేను ఉపయోగించుకోగా ఇంకా చాలా మిగిలిపోతాయండి. సో, అవన్నీ వేస్ట్ అయిపోతాయనమాట. అన్నీ మనం యూజ్ చేసుకోలేం కదా! ఉసిరికాయలు కూడా ఏ విధంగా మనం భద్రపరిచినా కూడా అవి పాడైపోతూ ఉంటాయి కదండీ! సో, ఊరగాయ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇంకిక్కడ నేను సాంబార్ ప్రిపేర్ చేశాను. నా మేనకోడలు సత్య ఉంది కదండీ! కర్ణాటక స్టైల్‌లో సాంబార్ ప్రిపేర్ చెయి అత్తయ్య నువ్వు చాలా బాగా ప్రిపేర్ చేస్తావు అని అంది. కర్ణాటక స్టైల్‌లో అంటే కొబ్బరి, మసాలా ఇవన్నీ కూడా కొంచెం
పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి వేస్తాను. కొంచెం థిక్‌నెస్ వస్తుందనమాట సాంబార్‌కి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మేము కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా సత్య ఎక్కువగా మా ఇంటికొచ్చేది. అప్పుడు కర్ణాటక వంటలన్నీ చేసి పెట్టేదాన్ని కదండీ! సో, అందుకని ఇంకా కర్ణాటక స్టైల్‌లో వంటలవి చేసి పెట్టమని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను సాంబార్ కర్ణాటక స్టైల్‌లో ప్రిపేర్ చేయలేదండి. నార్మల్‌గా మనం ప్రిపేర్ చేసుకుంటాం గదా! అదే విధంగా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేయడానికి మార్నింగ్ నుంచి ఇంట్లో పవర్ కట్ అనమాట. ఎందుకో కరెంట్ లేదు. సో, అందుకని ఇంకా పేస్ట్ అవి ప్రిపేర్ చేయడం కుదరలేదు. నార్మల్‌గానే మనం ప్రిపేర్ చేసుకునే టైప్‌లోనే సాంబార్ అయితే ప్రిపేర్ చేసి బంగాళాదుంప ఫ్రై పెట్టాను. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 1:30కి కూర్చొని అందరం భోజనాలు చేస్తున్నాము. నిన్న యూట్యూబ్‌లో చూసిన, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన, న్యూస్ ఛానల్స్‌లో చూసిన ఒకటే న్యూస్ బాగా వైరల్ అవుతూ సర్క్యులేట్ అయింది కదండీ! అది కువైట్ నుంచి ఒక వ్యక్తి ఇండియా వచ్చి ఒకరిని చంపి మళ్ళీ సైలెంట్‌గా కువైట్ వెళ్ళిపోయారు. అంటే తన కూతురి మీద ఒకరు హత్యాయత్నం చేశారంటండి. భార్యాభర్త ఇద్దరు కూడా కువైట్‌లో ఉంటున్నారంటండి. వాళ్ళకి ఒక్కగానొక్క పాపంట. ఆ పాపని మేనమామ ఇంట్లోనే ఎక్కడో పెట్టారంటండి. ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంట. ఆయన అంటే ఆయనకి చాలా ఏజ్ ఉంటుందంటండి. 59 ఇయర్సో ఎంతోనంట. ఆ ఏజ్ పర్సన్ ఆ పాపని లైంగికంగా వేధించారంటండి. ఈయనకి యూట్యూబ్ ఛానెల్ ఉందనమాట. ఈ వ్యక్తికి అంటే హత్య చేసిన వ్యక్తికి ఫాదర్‌కి యూట్యూబ్ ఛానెల్ ఉందనమాట. ఆయన సైలెంట్‌గా కువైట్ నుంచొచ్చి ఎవ్వరికీ తెలియకుండా 4 డేస్ పర్మిషన్ తీసుకొని ఇండియా వచ్చి ఆయన్ని చంపేసి, ఆయనొచ్చింది కూడా ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా మళ్ళీ కువైట్ వెళ్ళిపోయిన తర్వాత, ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిందేంటి అనేదంతా కూడా ఆయన వీడియో తీసి అప్‌లోడ్ చేశారనమాట. అప్పుడు తెలిసిందనమాట అంటే ఆ ముసలాయన్ని చంపింది ఈయన అని. ఒక తండ్రి స్థానంలో ఉండి అంటే ఆయన స్థానంలో ఉండి ఆలోచిస్తే గనక ఆయన చేసింది 100% కరెక్టే. తప్పు లేదు అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ పాప వా తండ్రికి ఫోను చేసి చెప్పిందంటండి. తాత ఇట్లా చేస్తున్నాడు. ఇక్కడిక్కడ నన్ను టచ్ చేశాడు. ఇలా చేశాడు. నాకు నొప్పి అనిపించినా సరే నన్ను వదలలేదు. ఇట్లా చెప్పినప్పుడు ఆ తండ్రి రక్తం మరిగిపోయిందంటండి. అప్పుడు భార్యని పంపించి అంతా తెలుసుకొని పోలీస్ కంప్లెయింట్ కూడా ఇమ్మని చెప్పారంట. పోలీసులు వాళ్ళు కూడా ఏమి పట్టించుకోలేదంటండి. ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఆవేదన, ఆ కోపంలో ఇంకా ఆ వ్యక్తి అంటే తన కూతురి పైన లైంగిక దాడి చేసిన వ్యక్తి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన చంపేశాడంటండి. ఇది కొంతమందికి అంటే ఆహ్, చట్టపరంగా చూస్తే గనక తప్పే. బట్ ఆ తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తే గనక నాకైతే అది 100% కరెక్టే అని అనిపిస్తుందండి. సిస్టమ్ కరెక్ట్‌గా వర్క్ చేయకపోతే గనక అంటే పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోతే ఆ ఆవేదన, ఆ కోపం ఇదంతా కూడా ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎలా తీర్చుకోవాలి? ఆ తండ్రి చేసింది కరెక్టే కదా! అని అనిపిస్తుందండి. నిజానికి ఒకవేళ పోలీసులకి అప్పచెప్పినా కూడా ఇప్పటి పరిస్థితుల్లో ఇటువంటి పనులు చేసిన వాళ్ళని పోలీసులకి అప్పచెప్పినా సరే ఏదో విధంగా బయటకొచ్చేస్తున్నారు కదండీ! సరైన శిక్ష పడట్లేదేమో అని అనిపిస్తుంది. ఆ తండ్రి తన కూతురికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకున్నారు. అది తప్పే. బట్ ఆ తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తే మాత్రం అది కరెక్టే అని నాకనిపిస్తుందండి. అదే విధంగా ఆడపిల్లల్ని ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఇంకెంత జాగ్రత్తగా పెంచుకోవాలో అని భయం గూడా వేస్తుందండి. ఇంకిక్కడ భోజనాలయిపోయిన తర్వాత మేము కొంతసేపు డాబా పైన కూర్చొనొచ్చామండి. మా సత్య ఇక్కడ చలికి అస్సలు తట్టుకోలేకపోతుందసలు. సూర్యుడు ఎక్కడుంటే అక్కడ అంటే సూర్యుడు చుట్టూ తిరిగేస్తుందనమాట. ఎండ ఎక్కువగా ఎక్కడుంటే అక్కడికే వెళ్లి కూర్చుంటుంది. భోజనాలయిపోయిన తర్వాత కొంతసేపు మేము డాబా పైన కూర్చొని కిందకొచ్చాము. ఇంకిక్కడ అమ్మ, అత్తమ్మ ఇద్దరు పిల్లల కోసం బెల్లం తాలికలు ప్రిపేర్ చేస్తున్నారండి. నేనెప్పుడు ఆంధ్ర వెళ్ళినా సరే అత్తమ్మ పిల్లల కోసం బెల్లం తాలికలు ప్రిపేర్ చేశారు అని చెప్తూ ఉంటాను కదండీ! చాలామంది అడిగారనమాట బెల్లం తాలికల రెసిపీ షేర్ చేయండి అని. అయితే అమ్మ గాని, అత్తమ్మ గాని ఇటువంటి పిండి వంటలేమైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు కదండీ! అంటే ఎంత పిండికి ఎంత బెల్లం వేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఉజ్జాయింపున అంటే
కొలతలు లేకుండా వాళ్ళు వేసేస్తూ ఉంటారండి. ఎంత పిండికి ఎంత బెల్లం పడుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. నేనిక్కడ అత్తమ్మని కొలతలు అడుగుతూ ఉంటానండి. అంటే మీకు చెప్పడానికి ఈజీగా ఉండాలి కదా! ఎంత పిండి తీసుకున్నారు? అందులో ఎంత వాటర్ వేశారు? ఈ పిండికి ఎంత బెల్లం వేయాలి అని నేను అత్తమ్మని అడుగుతూ ఉంటే, అవన్నీ నాకు తెలీదమ్మా, నేను వేసేస్తూ ఉంటాను కదా ఉజ్జాయింపున. నాకు తెలిసిపోతుంది ఎంత పిండికి ఎంత బెల్లం పడుతుంది అనేది తెలుస్తుంది గదా! నువ్వు గ్లాసుల ప్రకారం, లెక్కల ప్రకారం అడిగితే నాకు తెలీదమ్మా అంటున్నారు. అందుకనే నేను ఈ రెసిపీ షేర్ చేయలేదండి. ఈసారి ఎప్పుడైనా అత్తమ్మ ఆంధ్రాలో ఉన్నప్పుడు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కరెక్ట్ కొలతలతో చెప్పడానికి, అంటే రెసిపీ షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మొన్న మేము మావయ్య గారి కార్యక్రమం టైంలో వెళ్ళాం కదండీ ఆంధ్ర. ఆ టైంలో అత్తమ్మ పిల్లలకి ఈ రెసిపీ ప్రిపేర్ చేసి పెట్టలేదనమాట. పిల్లలకి అప్పుడు పెట్టలేదు కదమ్మా! ఇప్పుడు తయారు చేస్తాను అని ఇంకా అమ్మ, అత్తమ్మ ఇద్దరు కూర్చొని ఈ బెల్లం తాలికలు ప్రిపేర్ చేస్తున్నారు. బియ్యపిండి మొన్న ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం కదండీ! అలాగే బెల్లం కూడా తెచ్చుకున్నాను కదా! ఒక 2 కేజీలు. ఇంకా బెల్లం పిండి అన్నీ ఉన్నాయి కదండీ! సో, వాటితోనే ప్రిపేర్ చేస్తున్నారు. మామూలుగా ఈ బెల్లం తాలికలు, ఉండ్రాళ్ళు ఇటువంటివి మనం ఫెస్టివల్స్ టైంలో, ముఖ్యంగా వినాయక చవితికి, తొలి ఏకాదశి ఇటువంటి టైంలో ప్రిపేర్ చేసుకుంటాం కదండీ! మా ఇంట్లో అయితే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము. బెల్లం తాలికలంటే సాహితీ, సాత్విక్‌కి అలాగే మా హస్బెండ్‌కి కూడా బాగా ఇష్టమనమాట. అందుకని ఇంకా అత్తమ్మ ఎక్కువగా అంటే ఫెస్టివల్స్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ బెల్లం తాలికలు రెసిపీ ప్రిపరేషన్ అయితే చెప్తానండి. పక్కా కొలతలతో అంతగా ఐడియా లేదు కానీ ప్రిపరేషన్ అయితే చెప్తాను. ఫస్టు ఆహ్, ఒక గ్లాసు బియ్యపిండి తీసుకుంటే గనక 2 గ్లాసుల వాటర్ తీసుకొని, ఆ వాటర్‌ని బాగా బాయిల్ చేసి కొంచెం అందులో సాల్ట్ కూడా వేసుకోండి. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో బియ్యపిండి వేసేసి బాగా కలిపితే బియ్యపిండి కొంచెం దగ్గరగా ముద్దలాగా అయిపోతుందండి. ఆ పిండితో మనం తాలికలు ప్రిపేర్ చేసుకోవాలనమాట. కొంచెం పొడవుగా పాముల టైప్‌లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం ఈ విధంగా పాకం పట్టుకోవాలండి. బెల్లంలో వాటర్ వేసి ఈ విధంగా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందంట. ఈ విధంగా పాకంలాగా వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలున్నాయి కదండీ! సో, వాటిని ఈ పాకంలో వేసేసుకొని కలుపుకోవాలి. బెల్లం పాకంలో వేసుకొని. ఈ బెల్లం పాకం మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనే యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పాకం వచ్చిన తర్వాత ఈ విధంగా అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని ఈ విధంగా వేసుకోవాలంటండి. ఈ బెల్లం తాలికలు అన్నీ ఒకేసారి వేసేస్తే ఆ పాకం అది సరిగా పట్టదంట. అందుకని కొన్ని కొన్ని ఈ విధంగా వేసుకోవాలి. అంత గౌరవం అక్కర్లేదులేమమ్మ. కొన్ని వేసుకుంటే సరిపోతుంది, బెల్లం బాగా పడుతుంది. ఈ బెల్లం పాకంలో మనం కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి తురుము వేసుకున్నా కూడా బెల్లం తాలికల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బెల్లం పాకంలో ఈ తాలికలు వేసుకున్న తర్వాత వీటిని పాకంలో బాగా ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడే వరకు, కొంచెం జిగురు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. సో, ఇప్పుడు మూత పెట్టేసి అత్తమ్మ వీటిని బాగా ఉడికిస్తారు. మూత పెట్టేస్తానమ్మా. వేసేసి అయిపోయింది. అలా దగ్గర పడాలా? అలా దగ్గర పడుకోవాలి. పాకం వచ్చాక కట్టేసుకోవాలి. ఇది వేడి వేడిగా తినకూడదు, చల్లారిన తర్వాత. రేపు తింటే ఇంకా బాగుంటుంది కదా. రేపు తింటేమో ఇంకా చాలా బాగుంటాయి. పైపు ఇంకా ఉందా? పాకం బాగా వచ్చేసింది. ఇంకా గ్యాస్ కట్టలేదు. కట్టేస్తాను. అయిపోయింది. అట్లా గట్టి పడాలా? మూత పెట్టుకోండి మరి వేడి మీద. మూత పెట్టినా అయిపోయింది. కట్టేశారా? కట్టేస్తాను. కట్టేసింది. చూసారు కదండి, ఈ విధంగా పాకం వచ్చి దగ్గర పడాలన్నమాట. అప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బెల్లం తాలికలు వేడివేడిగా అస్సలు తినకూడదండి. చల్లారిన తర్వాత లేదంటే వండుకున్న నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటాయి. నేను మ్యారేజ్‌కి ముందు ఈ బెల్లం తాలికలు, కుడుములు ఇటువంటివి తినడానికి ఇష్టపడేదాన్ని కాదండి.
ఇంకా అత్తయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడుచు, మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా ఈ బెల్లం తాలికల్లో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటారండి. అది నాకు కూడా అలవాటయిందనమాట. ఒకసారి వేసుకొని తిన్నాను. అప్పటినుంచి ఇంకా బెల్లం తాలికలు, ఆవకాయ కాంబినేషన్ అంతే. సో, నాకు కూడా చాలా ఇష్టమైపోయిందనమాట. ఇంకిక నేను సంధ్యాదీపం పెట్టుకున్నాను. ఈరోజు ఒకరు అయ్యప్ప స్వామి ప్రసాదం ఇచ్చారండి. ఆఫీస్‌లో ఒకరు శబరిమల వెళ్లారనమాట. ఇంకా ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు. చలికే అయ్యప్ప స్వామి ప్రసాదం మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది కదండీ! నాకైతే చాలా ఇష్టం. ఇక్కడున్న చలికి ఈ ప్రసాదం కూడా గట్టిగా బిగిసిపోయిందండి. సో, మామూలుగా అయితే కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది గదా! ఈ ప్రసాదం. ఇక్కడ చలికి గట్టిగా అయిపోయిందనమాట. ఇక్కడ కొబ్బరి నూనె, తేనె ఇటువంటివన్నీ గూడా గట్టిగా బిగిసిపోయి ఉంటాయండి. సో, ఇక్కడ చలయితే మామూలుగా లేదనమాట. సో, మాకు కొంచెం అలవాటయిపోయింది గానీ, ఇంకా సత్య, అత్తమ్మ, అమ్మ కొంచెం ఈ చలికి ఇబ్బంది పడుతున్నారు. సో, నా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగా జరిగిందండి. అమ్మతో, అత్తమ్మతో, సత్యతో, పిల్లలతో సో, నా డే ఇట్లా గడుస్తుందనమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.